అమ్మగరిట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేసి కొత్త రెసిపీ ఏంటంటే కాజం ఫ్రై, కాజం కందనకాయలు ఫ్రై అండి. అది తెచ్చిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేస్తే బాగుంటుంది. ఇప్పుడు గిన్నెలు వేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక టేబుల్ స్పూను రాళ్ళుప్పు, 1 టేబుల్ స్పూను కారం, 1 అర టీ స్పూను పసుపు, 1 టీ స్పూను మసాలా పొడి అన్నీ అందులో వేసేసి శుభ్రంగా కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తే ఎసరు వచ్చేస్తుందంట. ఎసరు వచ్చేసి మళ్ళీ ఆ ఎసరంతా అదే పీల్చేదాకా ఉంచాలి. మాకు పెట్టేసి ఉంచితే శుభ్రంగా బాయిల్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత దింపేసుకుని అది అలా ఉడుకుతూ ఉండగానే దానికి కావాల్సినవి ఏమేం కావాలో చూపిస్తాం. ఉల్లిపాయ మిక్సీ పెట్టుకోవాలి. ఒక్క చెక్క ఉల్లిపాయలు సరిపోతుంది. జీలకర్ర, తాలింపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. ఇప్పుడు ఫ్లేవర్ అంతా ఉడిపోయింది కదండి, అది పక్కన పెట్టేసుకుని వేరే పాత్ర పెట్టి అందులో 1.5 కప్పు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు సరుకులన్నీ చూపించాను కదా, జీలకర్ర, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎనిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసేసి తాలింపు సరుకులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ మిక్సీ పెట్టి ఉంచాను కదా, చెక్క ముక్క కింద మిక్సీ పెట్టి ఉంచాను, అది కూడా అందులో వేసేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అది కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ అలా చూపించాను కదా మీకు. కారం, సాల్ట్ అంటే ముందు ఉడుకుతూ ఉండగా మాంసంలో వేస్తాం కదా, అది సరిపోతుంది. ఇంకా తక్కువ వేసుకోవాలి, మరి ఎక్కువైపోతుంది. 1 అర టేబుల్ స్పూను సాల్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకుని నూనె ఉల్లిపాయ పేస్ట్ నుంచి విడిపోవాలి. చూడండి మగ్గింది కదా బాగా. ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న కాజం ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. వేసేసి అడుగుది పైది శుభ్రంగా కలిసిలా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే అదంతా పట్టేస్తుంది దానికి. నేను బాయిల్ చేసుకోలేదనుకోండి పచ్చి వాసన వస్తుంది. ఇదే మసాలాలో అదంతా ఉడకదు, పచ్చిగా ఉండిపోతుంది ఫ్లేవర్ అంతా. అందుకని ముందు బాయిల్ చేసుకోవాలి. చూడండి అంతా ఎగిపోయింది కదా, పొడి పొడిలాట వచ్చేయాలి. గ్రేవీ అంతా ముక్కకు పట్టేసేలాగా మగ్గనివ్వాలి. అయిపోయింది కదా, లాస్ట్లో ఇంకా చూడండి శుభ్రంగా మగ్గిపోయిందంతా. ఈ మధ్య అలవాటు తప్పింది కదండి, వాయిస్ మాట్లాడటం కొంచెం మాట తడబడుతుంది. పైన కాస్త కొత్తిమీర చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుంటుందండి లివర్ ఫ్రై, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే ఎంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో. థ్యాంక్ యూ.